అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. సో యాక్చువల్లీ ప్రోగ్రామ్ నేను అనుకున్న ప్రోగ్రామ్ వేరే, ఇప్పుడు ప్రోగ్రామ్ వేరే మారిపోయింది. నేను యాక్చువల్గా 7:30 అట్లా వచ్చి 9 వరకు ఉండాలనుకున్నాను, కానీ మధ్యాహ్నం నాకు చేంజ్ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఆన్ ద వే ఒక ప్రోగ్రామ్ ఉంది, అది జస్ట్ అలా కనిపించేసి నేను వెళ్ళాలి. ఐఎమ్ జస్ట్ హరింగ్ అప్ విత్ మై స్పీచ్ అండి. సారీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను ముఖ్యంగా ఈరోజు యాక్చువల్గా నేను ఈ ప్రోగ్రామ్ జంప్ చేయవచ్చు, బట్ సంధ్య గారి కోసం నేను వచ్చినాను. కారణం ఏంటంటే దాదాపు నాకు 10-15 సార్లు ఒక 2-3 నెలల నుంచి ఆవిడ ఫోన్లో చేస్తూనే ఉన్నారు, మెసేజ్లు వేస్తూనే ఉన్నారు. నాకు చాలా షూటింగ్స్ అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండి, చాలా ఈ 3-4 months నుంచి ఐఎమ్ ట్రావెలింగ్ అలాట్. ఎయిర్పోర్ట్ వాళ్ళకి తెలుసు, ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్స్ అండ్ ఆల్ దట్. సో నేను ఐ కెప్ట్ ఆన్ పోస్ట్పోనింగ్, బట్ ఎందుకో సంధ్య గారు షీ వాజ్ వెరీ పర్టిక్యులర్. ఆఖరికి మీరు ఎప్పుడు డేట్ ఇస్తారంటే చాయిస్ ఇట్లా 2-3 చాయిస్ ఇచ్చి ఇట్లా ఈ డేట్లో అంటే నేను 30th నేను చెప్పాను. నేను కార్యక్రమం ఏంటి, ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అని ఏం అడగల. యాజ్ అ జర్నలిస్ట్గా అండ్ యాజ్ ఎ లేడీగా విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను ఏంటంటే నేను ఈ ప్రోగ్రామ్ నేను యాక్సెప్ట్ చేశాను నేను. అండ్ తర్వాత యాక్చువల్లీ ఇప్పుడు కూడా నాకు డౌట్ ఉండి నేను ప్రోగ్రామ్ గురించి అడిగాను. అప్పుడే పద్మజ గారి గురించి చెప్పారు అండ్ అట్లనే చెప్పారండి. ముందుగా ఈ ఒక మన ఇండియన్ కల్చర్ని అంటే ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుతూ ఇలా ముందుకు తీసుకెళ్తున్న పద్మజ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సమయంలో మీ అందరికీ తెలుసు, ఇండియా వీఆర్ ఫేసింగ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ అండి, ఎస్పెషల్లీ హిందూస్ వీఆర్ ఫేసింగ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సో ఈ సమయంలో అంటే ఇలాంటి విషయాలు ఏంటంటే మన హిందూయిజంని ఇంకా స్ట్రాంగ్గా ఇంకా గట్టిగా రూట్స్కి తీసుకెళ్తుంది. సో ఎనీథింగ్ విచ్ సపోర్ట్స్ హిందూయిజం నేను ఉంటాను. బట్ ఐఎమ్ అ సెక్యులర్ పర్సన్ అండి, ఎందుకంటే నేను చెన్నైలో నేను పుట్టి పెరిగాను. మా నైబర్స్ ముస్లిమ్స్, వాళ్ళ ఇంట్లో అందరూ అమ్మాయిలు ఉంటే నన్ను వాళ్ళ కొడుకులాగా వాళ్ళు పెంచారు. మై మదర్ వాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ అ కాలేజ్. సో అప్పుడప్పుడు టూర్స్ వెళ్తుంటే నేను వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. సో నాకు ఇస్లాం గురించి అండ్ లాట్ ఆఫ్ నాకు అవన్నీ నాకు తెలుసు. నాకు సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఈరోజు నేను అనేక భాషల్లో యాక్ట్ చేస్తున్నాను. అక్కడ హిందూస్, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్, నార్త్లో, ఈస్ట్లో, వెస్ట్లో అంతా వాళ్ళతో నేను పనిచేస్తున్నాను. అండ్ ఈరోజు 47 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉంటూ 800 సినిమాలు 11 భాషల్లో నేను చేశాను. సో ఈరోజు నేను సడన్గా ప్లేట్ మార్చేసి నేను ఒక జెండా నేను పట్టుకోలేను. బట్ బీయింగ్ అ హిందూ ఐ హ్యావ్ టు సపోర్ట్ హిందూయిజం. మై పేరెంట్స్ ఆర్ హిందూస్. నేను అంతవరకే చెప్తాను తప్ప నేను మిగతా వాళ్ళని నేను కించపరచట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజన్స్ అండ్ ఐ ఫీల్ మెనీ రిలీజన్స్ వన్ గాడ్. దిస్ ఇస్ మై మెసేజ్ అనమాట. సో డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. అండ్ ట్రెడిషన్, ఎస్, మన భారతీయ సంస్కృతి ఉంది, కల్చర్స్ ఉంది, చాలా ఇట్స్ అ వెరీ రిచ్, ఇట్స్ సంథింగ్ లైక్ అ కలర్ఫుల్ బుకే. మన కల్చర్, హిందూ కల్చర్ ఇస్ లైక్ అ కల్చర్, కలర్ఫుల్ బుకే. సో వాటిల్లో ఏంటంటే పద్మజ గారు ఇందాక కూర్చొని పాటలు పాడుతున్నప్పుడు భగవంతుడు ఆ గిఫ్ట్ ఇచ్చారు ఆమెకి. ఎఫర్ట్లెస్లీ షీఈస్ సింగింగ్. ఇది అందరికీ రాదు. ఇందాక సార్ చెప్పినట్టు కొందరికే కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి, స్పీచ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆల్సో వాణి గారు కూడా టేకింగ్ సో మచ్ ఆఫ్ స్టెప్స్ రిగార్డింగ్ డాన్స్. అండ్ దాము గారి గురించి మీరు చెప్పారండి. సో దాము గారు నాకు వెరీ గుడ్ ఫ్రెండ్. నేను ఈరోజు యుఎస్కి నేను వెళ్ళాలంటే నాకు వీసా వచ్చిన దాము గారు పర్మిషన్ ఉంటేనే నేను యుఎస్కి వస్తాను. అంత మంచి ఫ్రెండ్ నాకు. ఎనీవేర్ ఇన్ యుఎస్ నేను అంటే దాము గారు వస్తారు. వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ వెరీ నైస్ పర్సన్. ఆయన కూడా విశాఖపట్నంలో వైజాగ్లో ఆయన ఒక స్కూల్ ఉంది. సో హీ హెస్ స్పెండ్ మనీ పిల్లలకి చదువు రావాలని చెప్పేసి, అఫ్కోర్స్ విత్ ద గవర్నమెంట్స్ హెల్ప్ ఆయన ఒక స్కూల్ చేశారు అక్కడ. దానికి నన్ను పిలిచారు, వెళ్ళాను. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ అండ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా ఈరోజు మేడం సౌమ్య మిశ్రా గారి గురించి కూడా మాటలు చెప్పాలి. పోలీస్ అండ్ మిలిటరీ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈరోజు సిఎస్ఎఫ్, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ
డేరింగ్ అండ్ రిస్కీ ప్రొఫెషన్స్ అండి. ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి, యూనో రిస్క్ కూడా చాలా విషయాలు ఉన్నాయి. డాక్టర్స్ ప్రొఫెషన్ ఆల్సో, నర్స్ ప్రొఫెషన్ ఆల్సో రిస్కీ. దే విల్ నాట్ హ్యావ్ అ రివాల్వర్ or a machine gun, but they are fighting with so many virus in the hospital which can harm them in many ways. But being a lady, I have seen her many chala programs lo. We have, I mean, maybe I have not spoken to her much, but I have been always observing her and knowing her service to the department. Being a lady, the police department, ee roju police department, you know, I will not say comfortable, but ఆ రోజుల్లో దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ నక్సల్ ఇష్యూస్, ఆల్వేస్ అ టార్గెట్. అండ్ ఎప్పుడు చూసినా పేపర్లో, టీవీలో ఏంటంటే వాజ్ వెరీ బిగ్ కాంబాట్ గోయింగ్ ఆన్ బిట్వీన్ నక్సల్స్ అండ్ ద పోలీస్. పోలీస్ ఆర్ డూయింగ్ దర్ డ్యూటీ, దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఏదో పర్పస్ఫుల్గా కాదు, బట్ సో మచ్ ఆఫ్ రిస్క్ ఇస్ ఇన్వాల్వ్డ్. నాట్ ఓన్లీ వాళ్ళతో కాదండి, ఈవెన్ ది ఫ్యామిలీస్ ఆల్సో ఇన్ టు రిస్క్. సో అలాంటి ఒక డైరింగ్ ప్రొఫెషన్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ సైడ్లో అంత మంచి పేరు వచ్చి అంత హై ర్యాంక్కి వచ్చిన సౌమ్య మిశ్రా గారిని ఈరోజు నేను కలవడం. సో ఆల్సో ఐ అప్రిషియేట్ హర్ అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ విమెన్ టు జాయిన్ ద ఫోర్స్ అండ్ ఆల్సో కమ్, బికాస్ ఈరోజు మహిళలు, మీకు మొన్న తెలుసు, మీకు ద అటాక్ వాజ్ డన్ బై 2 women. మిలిటరీలో ఉంటున్న 2 women వెంట్ అహెడ్ విత్ ద అటాక్. తర్వాత తెలిసింది అందరికి, అది ముందు ఎవరికి తెలియదు. సో వీ ఆల్ హ్యావ్ టు బీ కంబైన్డ్ టుగెదర్ అండ్ protect our country and love our country. I love India because India has got so many religions, so many languages, so many castes, so many communities. We are all together and we are just fighting for all silly things. I think it's high time any pakkana petti. Now is the time we have to look forward, we have to support.